హాయ్ అండి. రేపే కృష్ణాష్టమి. కృష్ణుడికి ఎంతో ఇష్టమైన వెన్నపూస, ఆవు నెయ్యితో ఆవు వెన్నపూస. ఆవు నెయ్యితో ఆవు వెన్నపూస అయితే నేను చేసి చూపిస్తున్నాను. పాలతో పని లేదు, పెరుగుతో పని లేదు. జస్ట్ 2 టేబుల్ స్పూన్ల ఆవు నెయ్యి. మనం పూజకి ఒక డబ్బాలో తెచ్చి పెట్టుకుంటాం కదా ఆవు నెయ్యి. నేనైతే సూపర్ మార్కెట్లో కేజీ ప్యాకెట్ తెచ్చి ఇలా డబ్బాలో అయితే స్టోర్ చేసుకుంటాను. అలా ఆవు నెయ్యి ఒక 2 టేబుల్ స్పూన్లు వేసి ఒక 5-6 ఐస్ క్యూబ్లు వేసుకోవాలి ఒక గిన్నెలోకి. ఒక 5-6 ఐస్ క్యూబ్లు వేసేసుకొని ఇలా రౌండ్గా ఒకటే రౌండ్లో తిప్పాలి. ఆపోజిషన్ డైరెక్ట్ వద్దండి, ఒకటే రౌండ్ తిప్పేసేయాలి. ఐస్ క్యూబ్స్ కరిగేదాకా తిప్పాలి. ఐస్ క్యూబ్స్ కరిగి ఐస్ క్యూబ్స్లోంచి వాటర్ కనపడద్దు. మనకి వాటర్ కనపడేదాకా తిప్పితే సరిపోతుంది. వాటర్ ఎప్పుడు కనపడితే అప్పుడు మాత్రం ఆపేసేయండి. ఇదైతే నేను వీడియో తీస్తున్నాను, మా వారు అయితే తీస్తున్నారు. ఎన్ని అల్లరి పనులు చేసేటండి ఈ వెన్నపూస కోసం కృష్ణయ్య. ఇదిగోండి అలా వాటర్ వస్తాయి చూసారా, ఆ వాటర్ వచ్చినప్పుడు అలా ఐస్ క్యూబ్స్ తీసేసేయండి. తీసేసి దానిలోంచి వాటర్ వేరేగా తీసేసేయండి. నేనైతే ఐస్ క్యూబ్ ట్రే పక్కన ఉంటే ఐస్ క్యూబ్ ట్రేలోనే వేసేస్తున్నాను వాటరు. అలా వాటర్ వేసేసుకుని ఈ వెన్నపూస అంతా ఒక గిన్నెలోకి తీసుకుని 2 తులసి దళాలు సమర్పించుకుని కృష్ణుడికి నైవేద్యంగా పెట్టేయటమే. వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.